చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే. ఇప్పుడు ఏం నచ్చిందంటారు? ఫ్రీ బస్ పథకం ఒకటి, ఇంకొకటి ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు కదా. ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చే ఛాన్స్ ఉందంటారా? మేబీ ఉండొచ్చు. సో ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అంటున్నారు కదా. ఆటో వాళ్ళు కూడా ఒక అంటే కరెక్ట్ ప్రైస్ పెట్టరు కదా వాళ్ళు. సో సామాన్యులకు అది కూడా ఇబ్బందే కదా. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్లో అనేవి రోడ్ల మీద పడ్డాయి అన్నట్టు అంటున్నారు. అందరు బస్సులలో ఎవరుగా మేడం, ఆటోలో అంటే మోస్ట్లీ అందరూ వెళ్తారు కదా. వెళ్తారు కావచ్చు. కాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ చేస్తారు కదా. కొత్త వాళ్ళు కూడా వస్తారు కదా, సో వాళ్ళకి ఇబ్బందే కదా. వాళ్ళు కూడా కరెక్ట్ ప్రైస్ పెడితే వాళ్ళ ఆటో కూడా ఎక్కొచ్చు మేబీ. ఈ జెంట్స్కి బస్సులో అసలు స్పేస్ లేకుండా పోయింది, మొత్తం లేడీస్దే అయిపోతుంది. అంటే గవర్నమెంట్ కొత్త బస్సులు వేస్తే బెటర్, ఇంకా ఎక్సెస్. ఫ్రీ బస్సులు ఏదైతే ఉన్నాయో లేడీస్ పెడితే బెటర్ నా అభిప్రాయం. ఒకప్పుడు నార్మల్గా వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది అన్నారు కాంగ్రెస్ ఉన్నప్పుడు, సేమ్ రిపీట్ అవుతుంది అనేసి అంటున్నారు కదా. వాళ్ళు కరెక్ట్ చేసినాక వీళ్ళు ఎందుకు కట్ చేస్తారు మేడం? మేబీ షార్ట్ అట్లేమి ఉండదు. కరెంట్ వాటర్ కరెక్ట్ వస్తుంది. వస్తుంది. ఓకే. సో అంటే 100 days లోపే రైతు బంధు అని కొన్ని హామీలు నెరవేరుస్తా అన్నారు, నెరవేర్చిరా మరి? అంటే తక్కువ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వేసిరు. మేబీ వాళ్ళని ఫిల్టర్ చేసి ఇస్తారంట, అది ఇస్తారా అయ్యాలనేది తెలియదు. సో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఓడిపోవడానికి కారణాలు ఏమున్నాయని? కారణాలు మేబీ వాళ్ళు ఎక్కువ అనవసరమైన పథకాలు ఎక్కువ పెట్టారు. దాన్ని ఏం చేసిరంటే కరెక్ట్ అవి వెళుతున్నాయా లేదా ఎవరు చూడలేరు. మెయిన్ రీజన్ అదే కావచ్చు. మళ్ళీ ఏ ఎమ్మెల్యే కూడా ఎవరిని ప్రజలకి కరెక్ట్ వెళ్ళలేదు వాళ్ళు. అంటే విలేజెస్ సైడ్ ఎక్కువ ప్రాబ్లం అయింది, అంటే మొత్తం కాంగ్రెస్ వచ్చింది. అవును, ఇక్కడ సిటీలో అందరూ ఎడ్యుకేటెడ్ డెవలప్ ఉంది కాబట్టి వేసారు, అక్కడ డెవలప్ లేదు వేయలేదు. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం పైచే ఉంటుంది అనుకుంటున్నాను? మేబీ కాంగ్రెసే ఉండొచ్చు.